నువ్వొక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చేయి వేసి ఆ తర్వాత నా వాళ్ళ మీద చేయాల్సింది. అప్పుడు తెలిసేది. నువ్వొక అమ్మకి అబ్బకి పుట్టుంటే. హలో అమ్మా. ఏరా తిన్నావా? ఇంకా తినలేదు, తింటా. వెళ్ళిన పని ఏమైంది? అదే పనిలో ఉన్నా. అవును, ఇంతకీ ఎక్కడుంటున్నావు? ఇక్కడే ఫిలిం నగర్కి దగ్గరలో మణికొండలో ఉంటున్నా. టెన్షన్ పడకు, రెంట్ తక్కువే. మరి వంట వండుకొని తింటా. అంటే నిన్న నైట్ ఏమీ తినలేదా? నిన్న నైట్ బయట తిన్నా, ఈరోజు కిచెన్ సెట్ చేస్తా. సరే మరి జాగ్రత్త. సరే సరే తిను ఫస్ట్. బయట పిచ్చి పిచ్చి తిళ్ళేమి తినకు, తెలిసిందా? ఓకే మా. సరే సరే, చేసిన పెంట చాలు గాని ఒక్కసారి కూడా నాన్నకు నువ్వు ఫోన్ చేయలేదు. సంవత్సరం అయిందే. అమ్మా, ఇప్పుడు ఆ టాపిక్ వదిలే. ఆయనకే అంతుంటే నాకెంత ఉండాలి? ఈగో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు డిస్ట్రాయ్ హ్యూమన్ కైండ్ అని ఏదో ఇంగ్లీష్ సినిమాలో విన్నట్టు గుర్తు. ఈ ఈగో మా మేడంకి కావాల్సినంత ఉంది. సరే, అంత మంచిదే గానీ హెల్త్ జాగ్రత్త. ఆయనను కూడా అడిగిరా అని చెప్పు. హారికమ్మ ప్లీజ్, అదేదో నువ్వే నాన్నగారికి ఒక్కసారి ఫోన్ చేసి చెప్పవే. నేను చెప్పేది ఉంటే నీకెందుకు చెప్తానమ్మా? అదే మరి బలుపు నీకు. సరే బాయ్. ఏయ్ హలో 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 హారిక, మొండి పిల్ల పుట్టేసింది నాకు. వినదు, అస్సలు వినదు. ఏం చూస్తుందబ్బా? ఓ ఫ్యామిలీ ఫోటోనా? నాకప్పుడే ఊహ వచ్చిన రోజులవి. ఒక్క సంవత్సరమే కదే, వెళ్ళి రావచ్చు కదా. అమ్మా, సెన్స్లెస్ గా మాట్లాడకు. ఇది నా కెరియర్. చూడు హారిక, ఇక్కడంత సేఫ్ కాదు. ఆ ప్రకాష్ వాళ్ళ డాక్టర్ చూడు, యుఎస్ వెళ్ళి అదేదో కోర్స్ చేసి వచ్చింది. నెలకి ఎంచక్క ₹1,00,000 సంపాదించుకుంటోంది. నాన్న, మీరెందుకు ఇట్లా తయారైనారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అవును, బాగా గారాబం చేసి పెంచాం కదా, ఇలాగే ఉంటుంది. నాన్న, మీకు తెలుసు నాకు టీచింగ్ అంటే ఇష్టం అని. ఓకే, ఇప్పుడు మీరు లోన్ తీసుకొని నన్ను అబ్రాడ్ పంపించి ఏంది ఇదంతా నాకు అర్థం అవ్వట్లేదు. కొత్తగా సేఫ్టీ సెక్యూరిటీ, ఈ వరల్డ్ లో ఎవరికి ఎక్కడ సేఫ్టీ సెక్యూరిటీ లేదు నాన్న. అయిందా నువ్వు చెప్పటం? అసలు ఇంతకీ నీ ఫైనల్ డెసిషన్ ఏంటో చెప్పు. నా కోసం మీరు తీసుకున్న డెసిషన్ ని చేంజ్ చేసుకోండి. చూడు, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఎమోషనల్ డ్రామా లాంటివి చేస్తే నేను మాత్రం ఇంట్లో ఉన్నాను. ఏయ్, కాళ్ళు ఎరగొడతాను. ఏ నాటకాలు ఆడుతున్నావా? వెళ్తే యుఎస్ కని వెళ్ళు, లేదంటే ఇంట్లో ఉన్నా ఉండు. పో, నీకు నచ్చిన చోటికి నువ్వు పో. నీతో మాట్లాడుతుంటేనే చిరాకు వచ్చేస్తుంది. పో. సిటీకి దూరంగా కొంప తీసుకొని ఈ సిటీలో ఉంటున్నావు. ఆ కొంప రెంట్కి ఇచ్చి ఈ కొంపకి రెంట్ కడుతున్నావు. అసలు నీ ఫ్రెండ్ కూతురు ఏదో చేసిందని చెప్పి నన్ను అదే చేయమంటున్నారు. ఉన్న సిటీలో సేఫ్టీ లేదు, వేరే దేశానికి వెళ్ళమంటున్నారు. అసలు మీకన్నా క్లారిటీ ఏమైనా ఉందా? అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? హారిక, యాజ్ ఎ ఫాదర్గా అడుగుతున్నాను, నా మాట వింటావా వినవా? అమ్మా, ఇప్పుడున్న వాళ్ళని అర్జెంట్ ఖాళీ చేయమని చెప్పు. ఏం వేషాలు ఇస్తున్నావా? ఇప్పుడున్న వాళ్ళని వెంటనే ఖాళీ చేయమంటే ఎలా చేస్తారు? అర్థం లేకుండా మాట్లాడుతూ. ఈ కాలం పిల్లలకి పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయకపోవడం కామనే కదా. మళ్ళీ కౌంటర్ ఇస్తే తీసుకొని కూడా తీసుకోలేరు. అయినా పిల్లల పర్సెప్షన్ పేరెంట్స్కి అంత ఈజీగా అర్థం కాదులే. చేసింది ఇంకా చాలు గానీ ఇంటికి వచ్చేసాయి. అమ్మా, నేను రెంట్ పంపించాను, వచ్చిందా లేదో చెక్ చేసుకో. అయ్య బాబోయ్, పిచ్చి పిల్ల పుట్టేసింది నాకు. కొంపంతా పిచ్చివాళ్ళు తయారైపోయారు. అయినా నీ ఇంటికి నువ్వు అద్దెచ్చుకోవడం ఏంటే? నాకు తెలియక అడుగుతాను. పైన పాత టెనెంట్ వాళ్ళని కూడా ఖాళీ చేయించా. దేవుడా, నిజంగానే ఈ పిల్లకి పిచ్చి పట్టేసింది. సరేలే, ఇదంతా వదిలేసాయి. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండు, సరేనా? ఓకే బాయ్. నా క్లాస్ ఉంది, నేను తర్వాత కాల్ చేస్తా.